భారతదేశంతో నిత్యం గొడవలు పడేటటువంటి కెనడా ప్రధానమంత్రి ట్రూడో ఇప్పుడు తను ఒక కొత్త కాంట్రవర్సీలో చిక్కున్నాడు. ఇప్పటికే ఖలిస్తానీల ఓట్ల కోసం, అంటే సిక్కుల ఓట్ల కోసం ఖలిస్తానీ ఉద్యమాన్ని రెచ్చగొడుతున్నాడని, అట్లాగే ఎన్నికల కోసం నాటకాలు, అంటే విదేశాలతో కుట్ర పన్నాడు, చైనా వాళ్ళ సహకారంతోనే ట్రూడో అధికారంలోకి వచ్చాడు అన్నట్టు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. దాన్ని కవర్ చేసుకోవడానికి ఇండియా పేరు కూడా ఎంక్వైరీలో పెట్టి తప్పించుకుంటున్నటువంటి ఈ దొంగకి కొత్తగా ఒక కుంభకోణంలో విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ట్రూడోస్కి సంబంధించి 2020లో అతను చూపించిన ఆదాయం $10 మిలియన్. ఇప్పుడు అతని ఆదాయం $385 మిలియన్. అంటే తను ప్రధానమంత్రిగా 2020 నుంచి ఈ 4 ఏళ్లలో $3,51,000 ఆదాయం వచ్చింది. ఎక్కడి నుంచి అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అతిపెద్ద అవినీతి కుంభకోణం అన్నటువంటిది ఒక ఎత్తు అయితే, దేశద్రోహం కూడా, చైనా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నాడు వీడు అన్నటువంటిది కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది.